Subscribe to Color Frames. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జోగిందర్ శర్మ తాజాగా గౌతమ్ గంభీర్ పై సెన్సేషన్ కామెంట్స్ చేశాడు. 2007 టీ20 ప్రపంచ కప్ విజేత జట్టులో జోగిందర్ శర్మ ఉన్నాడు. ఆ టోర్నీలో గౌతమ్ గంభీర్ కీ రోల్ ప్లే చేశాడు. గంభీర్ 54 బంతుల్లో 75 పరుగులతో టీమిండియాను ఛాంపియన్గా నిలబెట్టాడు. అయితే తాజాగా తన సహచరుడు గంభీర్ని ఉద్దేశించి జోగిందర్ శర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. గంభీర్ ప్రధాన కోచ్గా ఎక్కువ కాలం ఉండడని షాకింగ్ కామెంట్స్ చేశాడు శర్మ. తాను ఈ కామెంట్స్ చేయడానికి 3 కారణాలున్నాయన్నాడు జోగిందర్ శర్మ. ఫస్ట్ రీజన్, గౌతమ్ గంభీర్ నిర్ణయాలు ఇతరులకు నచ్చని విధంగా ఉంటాయి. రెండో కారణం ఏమిటంటే అతను సూటిగా మాట్లాడే వ్యక్తి, ఎవరి దగ్గరికి వెళ్ళడు, ఎవరిని పొగిడేవాడు కాదు. మూడవ కారణం, గంభీర్ ఎప్పుడూ క్రెడిట్ తీసుకోవాలనుకోడు, తన పని చేసుకుంటూ వెళ్ళిపోయే మనస్తత్వం గంభీర్ది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే జోగిందర్ శర్మ చేసిన కామెంట్స్పై పలువురు స్పందిస్తున్నారు. శర్మ మాటల్లో నిజాయితీ ఉందని, గంభీర్ ముక్కుసూటి మనిషిని చెబుతున్నారు. నెటిజన్లు కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. టీమిండియాకు ఇలాంటి దమ్మున్న కోచ్ దొరకడం అదృష్టమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక గంభీర్ తొలి ప్రయత్నమే ఫలించింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 సిరీస్ సక్సెస్ఫుల్గా సాగింది. ఫైనల్ మ్యాచ్లో రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్లతో బౌలింగ్ వేయించి గంభీర్ సక్సెస్ అయ్యాడు. మొత్తానికి విజయంతో గౌతమ్ గంభీర్ ప్రయాణం మొదలైంది. టీ20 సిరీస్లో భారత్ 3-0తో శ్రీలంకను ఓడించింది. కొలంబో వేదికగా జరిగిన వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ టై కాగా రెండో మ్యాచ్లో భారత్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.